నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సభను ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ సైదులు మాట్లాడుతూ సమాజ స్థాపనకు బడుగు బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉండాలన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు బీసీ విద్యార్థి జేఏసీ పోరాటం చేస్తుందన్నారు. అంటే సమాజాన్ని ఏ కోణంలో చూడాలి, సమాజాన్ని మనం ఏ కోణంలో చూస్తే సమాజం అనే కోణాన్ని చూడగలిగాం. దాంతో పాటు మనుషులుగా మన సమస్య వచ్చినప్పుడు మనం ఎట్లా ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వస్తుంది. అంటే అదే చెప్పారు మన మహాత్మా జ్యోతిరావు పూలే. మనకి సమాజాన్ని చూసే కోణము మనం ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఆ ఎదుర్కొనే కోణాన్ని కూడా. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ స్టూడెంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మేము మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి భారతీయ సంఘ సంస్కర్త, ఆధునిక సమాజ స్వాత్మికుడు, మరి ఈ కుల నిర్మూలన వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క మార్గాలను, ఆశయాలను స్ఫూర్తి తీసుకొని ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి కొడతా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో మీరన్న మాట ప్రకారము కట్టుబడి ఉండాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని మహాత్మా జ్యోతిరావు చెప్పినట్టు మీరు యొక్క బానిసత్వం బ్యాంకులను ఎంచుకొని పీఠ విముక్తి పొందిరు. ఈ కుల నిర్మాణం సామాజికంగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అసమానతను తొలగించే విధంగా మరి అధిపత్య కులాలు మరి ఈ కులాల మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో వాటిని యొక్క మీరు డిమాండ్ చేసిరో కామడికేషన్ దాని విధంగా మీరు అమలు చేయాలి. లేని పక్షంలో స్థానిక సంస్థల్లో బీసీ సోదరులారా మీ బీసీ సమాజానికి పాలకులు అన్యాయం చేశారు, వారిని ఎదిరించి మీరు బీసీ అభివృద్ధి నిలబెట్టుకొని మీకు మీరే గెలిపించుకోవాలని మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం.